Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, కొన్ని విషయాలు అంటే నిత్యం మనం ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటాము, వాటికి సంబంధించిన విధులన్నీ ఆచరిస్తూనే ఉంటాము, అయినా కూడా సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే, ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి, తులసమ్మని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఈ తులసి మొక్కని ఆరాధించటము, ఇంట్లో పెట్టడము, ఇవన్నీ కూడా వంతెన ఉంటేనే చెయ్యాలా? మరి మా అత్త కానీ మా అమ్మ కానీ వీళ్ళెవ్వరూ కూడా తులసి మొక్కను పెట్టి ఆరాధించింది లేదు, మరి నేను చెయ్యొచ్చా చెయ్యొద్దా? కొన్ని దేవతారాధనలకు ఖచ్చితంగా వంతెన ఉంటేనే చెయ్యాలంటారు. ఆ విషయం తులసమ్మని ఆరాధించడంలో కూడా వర్తిస్తుందా? ఇలాంటి సందేహాలు కూడా ఉంటూ ఉంటాయమ్మా. దాని గురించి ఒక చిన్న వివరణ. ఇంటి ఆచారం ఉంటేనే చెయ్యాలి అనేది నిజంగానే పాటించదగిన సూత్రం. ఎందుకంటే ఆ ఇంట్లో అంతకు ముందర ఏదో ఇబ్బంది జరిగితేనో, లేకపోతే అసలు ఆ పూజ వాళ్ళకి పద్ధతే లేకపోతేనో మానేస్తారు. ఆడపిల్లకి పుట్టింటి వారింటి కంటే కూడా అత్త ఇంటి వారి ఆచారమే ప్రధానం. అక్కడ ఉంటేనే చెయ్యాలి. ఎందుకంటే గోత్రం మారిపోయింది. ఒకప్పుడు అన్ని మనం గోవుల ఆధారంగానే మన వృత్తి అంతా వ్యవసాయము, గోవులు వీటి ఆధారంగా వచ్చాం గనక ఈ గోవుల వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ గోత్రం ఏర్పడింది అనమాట. గోత్రం అనే మాట అలా వచ్చింది. ఈ గోత్రం వాళ్ళకి అది పనికిరాదు, ఇది పనికొస్తుంది అంటే నిజంగానే కొంచెం దూరంగా ఉండటం మంచిదే. కానీ తులసి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటంటే, తులసి చెట్టు మీద నుంచి వచ్చే గాలి కానీ, ఆ తులసాకు కానీ, దాని మీద నుంచి వచ్చే తీర్థం కానీ అంతా కూడా తులసి లక్ష్మీ స్వరూపం కనుక అవన్నీ మనని విష్ణు సాయుధ్యం పొందిస్తాయి అని. అందుకే చనిపోయేటప్పుడు కూడా తులసి నీళ్లు నోట్లో పోయటం, ఇలాంటి పద్ధతులన్నీ కూడా వచ్చాయి, అవి వస్తాయి. ఈ తులసి ఆచారం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, పక్క వాళ్ళ ఇంట్లో మొక్క ఎందుకు వస్తుందో కొంచెం గాలికి గింజలు పడి ఇటు మొలుస్తాయి. అంటే దానంతట అదే వస్తే మనం దాన్ని ఏమి తీసేయక్కర్లా. అంటే పూజించవచ్చు అంటారా? అలా పూజ చేసినా చేయకపోయినా ఉండనియచ్చు. ఓకే, ఇంట్లో ఉండనియచ్చు. మనంతట మనం తెచ్చి పెడతాం కదా, తులసమ్మ కోట పెట్టి దాంట్లో తులసి చెట్టు పెట్టి పూజలు చేస్తాం కదా. అలాంటివన్నీ ఇంటి పద్ధతుల్లో ఉంటేనే చేయటం మంచిది, లేకపోతే వద్దు. కానీ దానంతట అది పడి మొలిచిన మొక్కలు ఉంటాయి. అవును, వేరే గింజలు ఏవో తెస్తే దాంట్లో పొరపాటున చిన్న ఉంటాయి కదమ్మా, ఎంత సూక్ష్మంగా ఉంటాయి తులసి గింజలు. ఆ సూక్ష్మంగా వచ్చినవి వచ్చేస్తే అది. ఇంకొకటి, తులసి గింజల్లో ఉన్న మహత్యం ఏంటంటే, ముఖ్యమైనది ఆ తులసి గింజలు చక్కగా నోట్లో ఇన్ని గింజలు మనం సేకరించడం కూడా కష్టమే. సన్న గింజలు ఉంటాయి, గసగసాల కంటే సన్నగా ఉంటాయి, కొద్దిగా గచ్చకాయ రంగులో ఉంటాయి. ఆ గింజలు ఒక పావు చెంచా గింజలు నోట్లో వేసుకుని నమిలేస్తే శ్లేష్మ రోగాలు పోతాయి. వైద్యం అది అవసరమే కదా అందరికి. చాయ్ చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు ఆకు వేసి చేయాకేసి పొంగిస్తాం కదా, ఈ తులసాకు కూడా 4 రెమ్మలు దాంట్లో వేసి పొంగిస్తే అప్పుడు కూడా ఈ జలుబుకు సంబంధించినవి, దగ్గుకు సంబంధించినవి రోగాలు రావు. ఇంకొకటి ఉంది, తులసిలో ఉండేటటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్నని కాదు. చాలా కోపం ఎక్కువ అనుకుందాం ఎవరికైనా. వాళ్ళు రోజు 4 తులసి ఆకులు తింటే నెమ్మదిగా కోపం తగ్గిపోతుంది. ఇది ప్రతి ఒక్కరికి అవసరం అయ్యేది. ఉన్నట్లుండి ఉధృతంగా కోపం వస్తుంటుంది. ఆ కోపం తగ్గదు కూడా కొంతమందికి. వాళ్ళు వచ్చి తులసాకులు తింటే, అటొచ్చి ఇటొచ్చి రోజుకో 4, 5, 6 తులసాకులు తింటే ఆ తులసాకులు తిన్నందువలన కోపం తగ్గిపోతుంది. కొన్నాళ్ళు అంటే ఇవాళ తింటే రేపు తగ్గిపోతుంది అని నేను చెప్పట్లా. ఓ 4 రోజులు 2 నెలలు చేస్తే అప్పటికిప్పటికీ తేడా తెలుస్తుంది. ఈసారి వచ్చే కోపం అంత ఉధృతంగా వచ్చినా తక్కువసేపు ఉండటం, లేకపోతే ఉధృతం తగ్గటం, తప్పనిసరిగా తేడా తెలుస్తుంది. ఎన్ని రకాల మనకి తులసితో ఉన్నాయో చూడండి. మరి అలాంటప్పుడు ఇంట్లో లేకపోతే పెట్టుకోవచ్చా అంటే, పక్క వాళ్ళ ఇంటి ఆకులు తెచ్చుకుని వైద్యానికి వాడుకోవచ్చుగా. మనం వైద్యానికి వాడేవన్నీ ఇంట్లో పెంచుతున్నామా? లేదుగా. కనుక వైద్యానికి ఎవరైనా వాడుకోవచ్చు. కానీ పూజకి వాడుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తే మంచిది. ఇంట్లో లేని వాళ్ళు, ఆ పద్ధతి లేని వాళ్ళు. కానీ పడిన మొక్కను మనం తీసి పారేయాల్సిన అవసరం మాత్రం లేదు. భయపడి అయ్యో ఇది మన ఇంట్లో రాకూడదు అని తీయాల్సిన అవసరం లేదు. ఇన్ని వృక్షాల్లో తులసిని, రేగుని, వేపని లక్ష్మీదేవి రూపంలో భావిస్తాం మనం. రేగును కూడా. రేగు మరి బద్రీనాథ్ ఆలయం అదే కదా. బద్రీ అంటే రేగు చెట్టు. ఆ రేగు చెట్టు నాథుడు విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు. ఆ పేరుతో పెద్ద క్షేత్రమే ఉంటే బద్రీ కంటే రేగాకే కదా. వీటిని లక్ష్మిగా భావిస్తాం మనం. లక్ష్మి అన్నమాట అక్కడ. కనుక వీటికి ప్రత్యేకత.
కనుక ఈ లక్ష్మీ స్వరూపాలని హ్మ్. పూజించడం, మనం లక్ష్మీ పూజ ఉంటూనే ఉందిగా. అవును. లక్ష్మీ పూజ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ రూపంలో లక్ష్మిని కూడా పూజించుకోవచ్చు, తప్పలేదు. హుహు. అది అలాగా. అంటే తులసిని లక్ష్మిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని ఆరాధిస్తాము. మరి తులసమ్మ రూపంలో ఎందుకు ఆరాధించొద్దమ్మా? ఎక్కడో ఏదో వాళ్ళ ఫ్యామిలీలో అంతకు అంటే ముందర ఎక్కడో. ఒకవేళ అట్లా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇబ్బంది జరిగి ఆపేసిన సందర్భాలుంటే దూరం పెట్టడం కరెక్టు. అవును. లేదు ఎప్పుడు వీళ్ళ ఆపేశారో పాటికి కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా. ఆహా! అట్లంటారా? కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా. హ్మ్. ఒకప్పుడు మనం ఇంట్లో శివార్చన చేస్తున్నా కూడా కాశీలో ఈ రోజుకి తెలుస్తుంటుంది. హ్మ్. ఎక్కడో ఇళ్లల్లో లాగానే శివుడిని పెట్టుకుని పూజ చేసుకున్నారు, తలుపులేసేసి మామూలు హ్మ్. ఇల్లులాగా చేసుకుని. ఆ! కదా! లేకపోతే వాళ్ళ ఇంట్లో కిందకెళ్తే ఒక కాశీలో కొన్ని పాతాళ లింగాలున్నాయి. ఎందుకంటే మీద మూసేశారు. ఓకే. ఎవరు వచ్చి ఆక్రమించకుండా, విరగొట్టకుండా మూసేశారు మీద. హుహు. ఆ మెట్లేవో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కింద నుంచి వెళ్లి కింద పూజ చేసేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. చాలా ఆలయాలు కాశీలో, పాతాళంలో ఉన్నాయి మనకి ఇప్పటికి. హుహుహు. ఇప్పటికీ కనిపిస్తాయి. హ్మ్. మనం కూడా వెళ్ళొచ్చు. ఆ మెట్లు దిగి మనం కూడా వెళ్లి పూజ చేసుకోవచ్చు. ఆహా! అలా ఉంటాయి. అంటే ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది కనుక ఓపెన్ చేశారు. లేకపోతే అందరికి ఓపెన్ కావవి. హ్మ్. అలా ఉండేవి. ఈ రకంగా ఇలా ఉండటం వల్ల ఏమవుతోంది, ఇట్లాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే వీళ్ళు ఫలానా వాళ్ళని తెలిసిపోతోంది. అందుకని పీకేసి దాచుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారేమో. హుహుహు. చెప్పలేం. అంటే ఏమైనా ఆ తులసి జరుగుండొచ్చు. మించి వచ్చే గాలి కూడా మంచిదే అంటారు కదా. హ్మ్. ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా అది కాపాడుతుందమ్మా. ఓకే. ఓకే. అందుకే ఇంటి ముందర తులసి చెట్ల బాటు. ఉండాలి. దాన్ని దాటేవి రాలేవు. ఆ! కొన్ని సందర్భాల్లో అమ్మ తులసి చెట్టు ఊరికూరికే వాళ్ళ ఇంట్లో అలా తెచ్చి పెట్టటము, కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఎండిపోవటము ఇలా చూస్తూ ఉంటాం. అవును. ఇలా జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఏదో సంకేతం ఇస్తోంది అలా అమ్మవారు అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచూ. దాన్ని మీకు ఇండికేషన్ ఇలా ఇస్తోంది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అలా యజమానికి సంబంధించో, ఇంట్లో వాళ్ళకి సంబంధించో ఆరోగ్యాన్ని అనేది సూచిస్తుందంటారా తులసి మొక్క? సూచిస్తుంది. హ్మ్. నిజంగానే అప్పటిదాకా బాగా బతికినవి అప్పటి నుంచి ఎలా పెట్టినా బతకవు. హ్మ్. హ్మ్. లేకపోతే క్షీణించిపోతూ ఉంటాయి. అవును. కనుక అది ఏదో ఇంట్లో చెడు ఏదో జరగబోతోంది హ్మ్. అనేటటువంటి వాటికి సిగ్నల్. మనం జాగ్రత్త పడటానికి అది మనకి సూచన చేస్తుంది. ఓకే. మనం జాగ్రత్త పడితే ఎక్కడ జరుగుతోంది అనేది మనం 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 గమనించుకుంటే కదా తెలుస్తుంది. అవును. తెలుసుకుని దానికి తగినటువంటి నివారణ ఏమన్నా చేసుకుంటే, హ్మ్. పూజ రూపంలోనో మరో రూపంలోనో హ్మ్. చేసుకుంటే అది శాంతిస్తుంది మళ్ళీ. సమస్యకు పరిష్కారం. అసలు తులసి గురించి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. నల్ల తులసి ఉంటుంది, శ్యామ తులసి, కృష్ణ తులసి అంటారు. ఆ! అవును. తులసి 100 రకాలు. హ్మ్. మనకేమో 5, 6, 10 రకాల దాకా కనపడతాయి బయట. అవును. 100 టైప్స్ అని చెప్తారు వాటిని. హుహు. లక్ష్మీ తులసి అంటారు, ఆకుపచ్చగా చక్కగా తెల్లగానే ఉంటుందది. ఉంటుంది. లక్ష్మీ అవును. తులసి అంటాం దాన్ని. అలా కాదు, నల్లగా ఉండే తులసి ఉంటుంది. హ్మ్. అదేమో కృష్ణ తులసి. కృష్ణ తులసి. ఒక రకం ఈ రెండిటి కలర్స్‌కి మధ్యలోగా ఉంటుంది. దానిని మళ్ళీ మనం రామ తులసి అని పిలుస్తూ ఉంటాం. అవును. అలా రకరకాల తులసులుంటాయి. అసలు ఆరాధించాల్సింది ఏ తులసినమ్మా? ఏ తులసైనా తులసే. కృష్ణ తులసిని ముఖ్యంగా ఆరాధిస్తే హ్మ్. ఇంట్లో రోగాలు రావని పేరు. ఇందాక ఇప్పుడు రోగం అన్నావు గనుక నేను కృష్ణ తులసి పేరు చెప్తున్నాను. ఓకే. ఓకే. ఆ! ఇంట్లో రోగాలు రావని పేరు. ఆహా! ధనం వస్తుందని పేరు. ఈ హుహు. రెండిటికి, ధనం రావటానికి, రోగాలు పోవటానికి హ్మ్. కృష్ణ తులసి తెచ్చుకుని, ఆ కృష్ణ తులసి ఎలా ఉండాలి? పర్పుల్ రంగులో ఉంటాయి ఆకులు. అవునవును. కొంచెం అలానే అనిపిస్తాయి. నలుపు కూడా కాదు, ఒక రకం పర్పుల్ రంగులో గింజలు ఉంటాయి. కూడా పర్పుల్ గానే అంతే, ఆ వస్తుంటాయి కాడ, పైకి ఆ కాడ. ఆకులు అన్నీ పర్పుల్ కలర్‌లోనే. అవును. అలాంటి తులసిని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజిస్తే హ్మ్. ధనం వస్తుంది, రోగాలు తగ్గుతాయి. ఆ! చెప్పినవే ఇవన్నీ. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే. హ్మ్. అంతేకాదు ఇంకొకటి, ఈ తులసి వినాయక పూజలో వినాయక చవితి నాడు తప్ప వాడొద్దు అనే ఒక కథ కూడా, తులసి కథ మనకు వినిపిస్తుంది. అవును. అది ఏంటి? తులసి ఒకరోజు వినాయకుడు చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా, చూసి మోహించిందట. పెళ్లి చేసుకుంటానని అడిగిందిట. హుహు. పెళ్లి చేసుకుంటానని అడిగితే, "నువ్వు నాకు తల్లివి, లక్ష్మీదేవి కదా! తల్లితో సమానం. నేను నిన్ను పెళ్ళాడను. హ్మ్. తప్పు, ఇలాంటి కోరికలు కోరకూడదని" చెప్పాట. హ్మ్. అప్పుడేమో పరస్పరం శాపాలిచ్చుకున్నారనమాట. అయితే లక్ష్మీదేవికి ఈయన శాపం పెట్టాడు, "నీకు పెళ్లి కాదు, ఈ తులసికి. తులసికి. ఇక నీకు పెళ్ళనేది ఉండదు ఎప్పుడు" అని శాపం పెట్టాట. అందుకే తులసి కళ్యాణం అని ఒకరోజు ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి టైంలో తప్పితే ఇంకెప్పుడు కళ్యాణాలు తులసికి చెయ్యరు. హ్మ్. ఆ హ్మ్. ఆ ఒక్కరోజు ప్రత్యేకత అనమాట. ఓకే. అలాగే ఈయనకు కూడా ఒక్క రోజుకి ఆవిడ, నీకసలు నేను పూజకి రాను అని చెప్పినావిడ, ఒక్క వినాయక చవితి నాడు మాత్రం నిన్ను పూజించే అంటే ఒక్కరోజు పర్మిషన్ ఇద్దరు చెరొకళ్ళు ఇచ్చుకున్నారు. హుహు. మ్యూచువల్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో. అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఓకే. అందుకనే మిగిలినప్పుడు ఎప్పుడు తులసి కళ్యాణం చేయరు. అలాగే మిగిలినప్పుడు తులసిని వినాయకుడికెయ్యరు. అవును. ఒక వినాయక చవితి నాడు మాత్రమే వేస్తారు. అంటే హ్మ్. తులసికి, వినాయకుడికి మధ్యలో ఉండే
రిలేషన్ అనమాట అది. హుహు. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. హ్మ్. ఇప్పుడు వినాయకుడు అన్నాను కదా, వినాయకుడికి ఇంకొక ఉపాయం కూడా ఉంది. లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి, తులసి కాకపోయినా వినాయకుడు అనేసరికి చెప్తున్నా, హ్మ్. లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి వినాయకుడి పాదాలు అంటే పైన ముచ్చికలాగా ఉంటుంది కదా అవును. చిగురు, చిగురు. ఆ చిగురు తీసుకొచ్చి పాదాల మీద పెట్టి నిజమైన స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో హ్మ్. ఏదన్నా ఒక కోరుకుంటే కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా తీరుస్తాడు వినాయకుడు అని ఒక అంటే పేరు. నవరాత్రుల టైంలోనే అమ్మా? మిగతా సమయాల్లో అయినా ఎప్పుడైనా సరే? సరే చేయొచ్చు. హుహు. నిత్యం మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉంటూనే కదా. ఉంటాయి. ఆ ఇబ్బంది మనం దాటలేము, దేవుడే దాటించాలి అనే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అవును. మనం దాటేవి మనమే దాటేస్తామని చెప్పుకుంటాం. అప్పుడు మనకి దేవుడు అక్కర్లేదు, మనమే దేవుడు అనుకుంటాం, చేసేస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. ఇలాంటివి కొన్నిటికి దానిమ్మ చిగురు తీసుకొచ్చి చక్కగా మంచిది చీడపీడ లేకుండా ఉన్నది తీసుకొచ్చి, ఒక రకం ఎరుపు రంగులో ఉంటుంది, కొద్దిగా హ్మ్. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, పసుపు ఆ రంగులో ఉంటుంది. హ్మ్. దాన్ని తీసుకొచ్చి వినాయకుడి పాదాల దగ్గర పెట్టి, నన్ను ఈ ఆపద నుంచి దాటించు, లేకపోతే నాకు ఈ కోరిక తీర్చు అని మొక్కుకుంటే వెంటనే తీరుస్తాడని దానికి ఒక పేరుంది. సరే చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది ఇదనేది. చేయొచ్చు, ఎలాగో ఇప్పుడు నవరాత్రులు కూడా రాబోతున్నాయి వస్తున్నాయి, కాబట్టి చేయొచ్చు. వినాయక నవరాత్రుల్లోనే చేయాలని లేదు, అది ఎప్పుడన్నా చేయొచ్చు. హ్మ్. హ్మ్. అది అంటే ఎప్పుడు ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే విశేషమైన వినాయక ఫలితం అంటారు నవరాత్రుల్లోనే కదా? చేసేది తులసి మాత్రమే. ఆహా! తులసి ఆ రోజు ఆవిడ పూజ అంటే తులసి వచ్చి వినాయకుడికి పూజిస్తుందనమాట ఆ రోజు. హ్మ్. పూజా ద్రవ్యంగా వాడుకోవచ్చు. ఓకే. తులసిని మిగిలిన అన్ని దేవతలకి వాడతాం, ఎప్పుడు వాడతాం, అవును. ఇక్కడ వాడం. వాడం. అలాగా ఓకే. ఇలాంటివి తులసి ఇంట్లో ఉంటేనే పెట్టుకోవాలా అంటే ఇంట్లో ఉంటేనే పెట్టుకుంటే మంచిది. కానీ హ్మ్. ఎన్నో రకాలుగా అది ఔషధం. హ్మ్. ఎన్నో రకాలుగా మనకది ఏమంటారు, శ్రీని తెస్తుంది, మన రోగాలని పోగొడుతుంది. హ్మ్. కనుక అలాంటి తులసి ఇంట్లో ఉండటం ఎప్పుడైనా అందరికీ ఆరోగ్యం. ఇంట్లో మనకి వతన లేదనుకుంటే పక్క వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి ఆకులు వాడుకోవచ్చు, ఆకులు గింజలు వాడుకోవచ్చు. ఓకే. అమ్మ సాధారణంగా చూస్తుంటాము కొంతమంది కుటుంబాల్లో ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, ఏదో ఒక అనారోగ్య సమస్య, ఉమ్, ఒకరు బాగవుతున్నారు అంటే ఇంకొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఉమ్. ఇటువంటి వాళ్ళు అరే ఏంటి ఇంకెప్పుడు ఇంతేనా? ఏదన్నా చేద్దాం అనే లోపు ఏదో ఒక సమస్యతో మేము వెనక్కెళ్ళాల్సి వస్తుందే, ఆరోగ్యపరంగా ఎందుకు మాకింత ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా? అంటే దేవతారాధన మించింది ఏది లేదంటారు. అలా ఏదైనా ఉంటే వివరించండమ్మా. నాకు కూడా ఈ మధ్యన వచ్చే ఎన్నో ఫోన్ కాల్స్‌లో చాలామంది హ్మ్. భయంకరమైన బాధతో బాధపడుతున్నాం. అది నిరంతరంగా ఉంటోంది. ఏ మందులకి తగ్గటం లేదు. హ్మ్. మేము వైద్యం తీసుకుంటూనే ఉన్నాము. హ్మ్. రకరకాల వైద్య శాస్త్రాలు అంటే ఆయుర్వేదం దగ్గర నుంచి అన్ని రకాలు ఇగో ఈ మందులో దీంట్లో ఉందంటే అక్కడికి వెళ్లి చేయటం. హ్మ్. అన్నీ చేస్తున్నాం, మాకు తగ్గట్లేదు అనేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అవును. దీని మీద కొంచెం వెతికి చూస్తే నాకు ఒక మార్గం దొరికింది. హ్మ్. ఇది కూడా భాగవతంలో చెప్పిందే. ఆ భాగవతం అంటే ఏది? శ్రీమన్నారాయణీయం. హ్మ్. నారాయణ భట్టతిరి రాసినటువంటి భాగవతం అనమాట ఇది. ఆహా! సంస్కృత భాగవతమే. వ్యాస భాగవతాన్ని అనుసరించే రాసినప్పటికీ కొంచెం ఈయన స్వేచ్ఛా ఛాయలు కూడా దాంట్లో బాగా కనపడతాయి. హుహు. ఈ నారాయణ భట్టతిరి ఏమిటంటే అసలు రచయిత గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన స్వయంగా ఈ ఈ బాధ అనుభవించాడు. హుహుహు. గురువు దగ్గర మొత్తం అంతా బోధ నేర్చుకున్నాక గురువుగారు చాలా కాలం నుంచి ఆయన కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అవి ఈయన తీసుకున్నాడు. హ్మ్. కాళ్ళు చేతులు పనిచేయవు. తీసుకుని దక్షిణగా అనమాట. ఆహా! తన శక్తితో గురువు బాధను తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని గురువుని విముక్తి చేశాడు. ఆ! మరి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు. అవును. ఈయన బాధపడితే దీనికి మార్గం ఏంటి? కేరళ వాడు, నంబూదిరి బ్రాహ్మణుడు. ఈయన గురువాయూరు వెళ్ళాడు. గురువాయూరులో ఆ ప్రాంతంలో గురువు వాయుదేవుడు. హ్మ్. గురువు అంటే ఎవరు? బృహస్పతి. అవును. వాయుదేవుడు అంటే ఆహ్, ఇవ గ గాలి పవనుడు. అంటే ఏమవుతోంది? పంచభూతాల్లో ఒక దేవత, ఒక దేవత. నవగ్రహాల్లో ఒక దేవత. హ్మ్. ఈ ఇద్దరు దేవతలు ఒక రూపంలో కొలువై ఉన్న ప్రాంతం అది. హుహుహు. అంటే ఇటు నవగ్రహాల బాధ నుంచి నివారణ, పంచభూతాల నుంచి హ్మ్. నివారణ, దోషాలేమన్నా ఉంటే వాటికి పూజ చేసి శాంతింపచేయటం. ఓకే. ఈ ఇద్దరు కొలువైన ప్రాంతంలో శ్రీకృష్ణుడు కృష్ణ రూపంలో వెలిశాడు. హుహుహుహు. గురువాయూరప్పన్ అంటారు ఆయన్ని. ఓకే. కనుక ఓకే. అక్కడ కృష్ణమూర్తే ఉండటం. ఇంకొక తమాషా ఏంటంటే మన హైదరాబాద్‌లో కూడా దానికి నమూనా ఆలయం నల్లకుంటలో కనిపిస్తుంది మనకి. వెళ్ళి ఓహ్! అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఈ అర్చన చేసుకోవచ్చు. ఆప్షన్ చాలా ఉంది. పూర్తిగా అంతా అలాగే ఉంటుంది. హ్మ్. అంటే అక్కడ మహత్తు ఎప్పుడైనా ఒరిజినల్ మహత్తు వేరు. అవును. తిరుమలలో వెంకటేశ్వరుడు వేరు, మనకి హిమాయత్ నగర్‌లోను, జూబ్లీ హిల్స్‌లోను ఉన్న వెంకటేశ్వరుడు కొద్దిగా తేడా ఉంటుంది కదా! కానీ అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇది ఉపాయం. అది నేను అవును. చెప్పటం. కొంత ఉపశమనమైనా ఉపశమనం. కలుగుతుంది కదా! ఆ దేవుడికి ఆయన ధ్యానించుకుంటూ, ఆ దేవుడి మీద ఈయన మరి ఇంత నేర్చుకున్నాడు కదా! అవును. విద్యావంతుడు కదా!
రోజుకొక 10 శ్లోకాలు అని రాయటం మొదలుపెట్టాడు. అదంటే 10 అని కాదు, ఒకసారి 12 రాశాడు, 13 రాశాడు, 11 రాశాడు. దశకం అని పేరు పెట్టుకున్నాడు. 100 రోజులు 100 దశకాలు రాశాడు ఆయన. 100 దశకాలు రాసేసరికి పద్యాలు ఆయనకి రోగం అంతా నివారణ అయిపోయింది. సాక్ష్యం అనమాట అక్కడది. శ్రీమన్నారాయణీయం ఇదేంటి భాగవత కథే. మనకి వ్యాస భాగవతం ఉంది కదా, వ్యాస భాగవతమే. ఈయన రాయటానికి కూర్చుంటే వ్యాసుడు నరసింహావతారం నుంచి మొదలు పెట్టాడు అనుకుంటాను. నరసింహావతారం వామనావతారం నుంచి మొదలు పెట్టాడు వ్యాసుడు. ఈయన దగ్గరికి ఇంకో పండితుడు వచ్చి, ఆ పండితుడు రూపంలో దేవుడే వచ్చాడని ఈయన భావించాడు. వచ్చి చేపల నుంచి మొదలుపెట్టు అని చెప్పాడు. కనుక మత్స్యావతారం నుంచి మొదలు పెట్టాడు ఈయన. ఈ నారాయణీయంలో మత్స్యావతారం నుంచి కథ మొదలవుతుంది. మత్స్యకుర్మ వరాహ నారసింహ ఈ లైన్ వచ్చేసింది ఈయనకి. వచ్చి ఆ లైన్లో కూర్చుని ఈయన మొత్తం పద్యాలన్నీ రాసుకున్నాడు. రాసుకుని ప్రతి దశకం చివర శ్లోకం, నాకింత ఉన్న గొప్ప రోగాన్ని తగ్గించు దేవా అని దేవుడిని వేడుకున్నాడు. ప్రతి దాంట్లో దాదాపుగా నాకు వచ్చిన ఈ పెద్ద రోగం ఉంది కదా, దీనిని నివారించు, నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి అని దండం పెట్టుకున్నాడు. చాలా బాగుంది కదా. ఇలాంటప్పుడు ఈ కంచి పరమాచారి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఆయనకి నడిచే దేవుడు అని పేరు. ఆయన వీటన్నిట్లో మొత్తం 1036 1056 శ్లోకాలు ఉన్నాయి. అవి అన్నిట్లో ఒక శ్లోకం అత్యుత్తమమైంది. ఆయనే అందరూ అన్ని చేయలేరు, చదవలేరు. ఇప్పుడు కనీసం నారాయణీయం మొత్తం చదువుకుంటే రోగాలు పోతాయి ఆయన కనిపించాడు. ఆయన రాశాడు. ఆయన రాసి దాని ఫలశ్రుతిలో కూడా ఇది చదువుకుంటే పోతాయి అన్నాడు. అది చేయలేని వాళ్ళు కనీసం ఒక శ్లోకం అనమాట. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి తన భక్తులందరి మీద కరుణతో ఇక ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి. ఎన్నిసార్లు? రోజుకి 108 సార్లు 48 రోజుల పాటు చదువుకుంటే ప్రిస్క్రిప్షన్ ఇది. ఇప్పుడు డాక్టర్ ఏమన్నా ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్ ఇన్ని రోజులు వేసుకోండి, ఈ టైంలో వేసుకోండి అని చెప్తాడు కదా. అలాగే ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజు 48 రోజులు చదువుకుంటే ఆ రోగం నివారిస్తుంది అని చెప్పారు ఆయన. ఎటువంటి ఇబ్బంది అయినా ఆ శ్లోకం ఒక్కసారి చదివి వినిపిస్తాను అందరి కోసం. అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాస్తాలయ వాస విష్ణోః. ఇది శ్లోకం. చిన్నదే 4 లైన్లు, చిన్న లైన్లు. వాతాలయ వాస అంటున్నాడు. అంటే వాత అంటే వాయుదేవుడు ఉన్నటువంటి ఆలయంలో వచ్చినటువంటి విష్ణువా. నిరుంధి వాతాలయ వాస విష్ణు. ఎక్కడైతే గురువు ఉన్నాడో, ఎక్కడైతే వాయుదేవుడు ఉన్నాడో అక్కడ ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి అయిన నిన్ను నేను కొలుస్తున్నాను. ఎందుకు? అనంతభూమా మమ రోగరాశి. ఎంత గొప్ప రోగరాశి నాది, అటువంటి ఆ రోగరాశిని నువ్వు తీసేయి అని అడుగుతున్నాడు. ఈ దేవుడు ఎవరు మళ్ళీ? అస్మిన్ పరాత్మన్ నను పాద్మ కల్పే అని అంటూ అక్కడ త్వమిత్తముత్థాపిత పద్మయోని, పద్మయోనిలో పుట్టినటువంటి బ్రహ్మ ఉన్నారే, బ్రహ్మకల్పం అంటాం. ఆ బ్రహ్మని పుట్టించిన వాడివి నువ్వు. విష్ణువు ఎలా చెప్తున్నా, పద్మనాభుడు కదా ఈయన నాభిలోంచి పద్మం వస్తే ఆ పద్మంలోంచి బ్రహ్మ వచ్చాడు కనుక అటువంటి పద్మనాభుడిని ఆవిర్భవింపజేసినటువంటి ఓ మహావిష్ణు డైరెక్ట్ గా అనకుండా మంచిగా వర్ణించినట్టు అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా అటువంటి గొప్ప పద్మయోనిలో ఆవిర్భవించినటువంటి ఆయన్ని నువ్వు అక్కడ పూర్తిగా ఆయన స్థాపించావు కదా అని చెప్తూ, హే పరమాత్మ నన్ను ఆ పద్మకల్పంలో, పాద్మకల్ప అంటాడు అంటే బ్రహ్మకల్పం అనమాట. పద్మంలోంచి వచ్చినవాడు పాద్ముడు. ఆ పాద్మకల్పంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మని నువ్వు సృష్టించావే పద్మయోనిలో, అటువంటి ఓ మహావిష్ణు ఎక్కడైతే గురువు వాయుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్న చోట ఆవిర్భవించిన ఓ శ్రీ మహావిష్ణు నాకున్న ఈ గొప్ప రోగరాశిని తగ్గించు అని దేవుడికి పూర్తిగా సరెండరింగ్ చేయటం అన్నమాట. అంటే ఇంత గొప్ప గొప్ప విశేషాలని సృష్టించిన నువ్వు ఇది కూడా చేయగలవు అన్నట్టుగా ఒక రకంగా అక్కడ వర్ణించేశాడు ముందుగా. అంత బ్రహ్మకల్పానికే బ్రహ్మను సృష్టించి ఇచ్చావు. అవును అవును అవునా. పైగా నీకు పక్కనే నీ దగ్గర అటు గురువు ఉన్నాడు, ఇటు వాయువు ఉన్నాడు.
వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ పూర్తిగా ప్రతిష్ఠితమై ఉన్నారు. అదే కాకుండా నువ్వు బ్రహ్మం తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పవాడివి, నా రోగరాశిని నశింపచేయి. అమ్మ మరి అంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలని కానివ్వండి, లేదు అని అంటే ఈ సమయంలో చెయ్యాలని ఏమైనా పూజ చేసుకునేటప్పుడు పూజలోనే కంటిన్యూషన్ గా చేసేసుకోవచ్చు. లేదు ఓపిక, రోగం ఉంటేనే కదా చేస్తున్నాం. అవును, కనుక ఓపిక లేదు, మంచం మీద పడుకునే చేసుకోండి. ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ కోసం ఇంకెవరైనా చేయొచ్చా? చేసినప్పుడు ఇలాంటి శాస్త్రం ఒకటి, ఇలాంటి సులువు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో మనకి చెప్పారు. పూజా విధానాల్లో అసలు రోగిష్టి వ్యక్తి చేసుకోలేనప్పుడు అవును ఎవరైనా వారి తరపున చేసి చేతిలో తీర్థం పట్టుకుని చేసి ఈ తీర్థం వారికి ఇస్తే ఆ తీర్థం తాగినందుకు వాళ్ళకి తగ్గుతుంది. ఓకే, ఎందుకంటే మనం చేసిన ఈ వైబ్రేషన్ అంతా తీర్థంలోకి వస్తుంది. తీర్థం పట్టుకుంటున్నాం కదా, దీంట్లోకి వస్తుంది. వచ్చి ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. ఓకే ఓకే, వాళ్ళు చేసుకోలేనప్పుడు అవును ఇలా చేయండి. వాళ్ళు చేసుకోగలిగితే, చక్కగా చేసుకోగలిగితే దేవుడు ఎదురుకుండా, పట్టం ఎదురుకుండానో విగ్రహం ఎదురుకుండానో కూర్చొని చేసుకోండి. అవును, ఇంకా మీకు చేతనైతే 48 రోజులు గురువాయూరు వెళ్ళి చేసుకోండి, లేకపోతే నల్లకుంట ఆలయానికి వెళ్ళి చేసుకోండి. అవునా, వీలుని బట్టి మన శక్తి, వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. అవును అవును, మళ్ళీ యథాశక్తి శరీర ఆరోగ్యం, పాకెట్ ఆరోగ్యం, ఈ రెండు మరీ ముఖ్యం కదా. ఈ రెండు కనుక ఈ రెండు చూసుకుని, లేదు మీ ఇంట్లోనే మీరు నారాయణుడు పటం పెట్టుకోండి, దొరుకుతుందిగా మనకి. అవును, గురువాయూరప్పన్ పటం చక్కగా దొరుకుతుంది. ఎంత బాగుంటాడో, ముద్దుగా అందంగా ఉంటాడు అక్కడ కృష్ణుడు. అక్కడ ఒక చోటను అదేంటి ఆ ఊరు, చాలా తమాషాగా ఉంటుంది, కేరళలో ఒకటి, ఆ ఊర్లోను. అక్కడ చక్కటి ఎంత అందమైన వామనుడు అనమాట, చతుర్భుజ వామనుడు అక్కడ, చతుర్భుజ కృష్ణుడు ఇక్కడ కనిపిస్తారు. త్రిక్కాకర కేరళలో ఊరి పేరు. అక్కడే వామనుడు ఉద్భవించాడు. అక్కడ వచ్చాడు అనమాట, అక్కడి నుంచే తన చతుర్భుజ రూపాన్ని చూపించాడు. త్రిక్కాకర కేరళలో ఊరి పేరు. ఇక్కడేమో గురువాయూరులోనేమో కృష్ణుడు. ఇవి చతుర్భుజ రూపాలతో ఉండి మహావిష్ణువు రూపంలో ఈ అవతారం కనిపించడం. మామూలుగా ఆ రూపాలు ఏవి మహావిష్ణువు రూపంలో మనకు కనిపించవుగా, అలాంటిది. అలాంటి దేవుడిని మనం పూర్తిగా సరెండర్ అయిపోయి, నా రోగాన్ని తగ్గించు, ఇంకేమీ కాదు, నా రోగాన్ని తగ్గించు అని 108 సార్లు ఈ శ్లోకాన్ని రోజు చెప్పుకోవాలి. 48 days. ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది చంద్రశేఖరేంద్ర సరస్వతి. అసలు నారాయణ భట్టతిరి చెప్పింది మొత్తం నారాయణం చదువుకోండి, నారాయణీయం చదువుకోండి. ఈ మధ్య చాలా మంది ఆన్లైన్లో నారాయణీయం పాడుతూ చదవటం ఎలాగో నేర్పిస్తున్నారు. అలా కూడా నేర్చుకోవచ్చు ఆసక్తి ఉన్న వాళ్ళు. అది కూడా అంటే వాళ్ళ వీలుని బట్టి, ఎలా వీలైతే అలా చేసినంత మాత్రం మనకు జరిగే నష్టమేం లేదు, ఇంకా అది మనకు ఉపయోగం, మన పుణ్యబలం పెరుగుతుంది అంతే. ఎప్పుడు కూడా ఏ పూజ వ్యర్థం కాదు. ఇప్పుడు మనకు ఫలించలేదే అని బాధపడే వాళ్ళందరికీ నేను ఒకటి చక్కగా ఘంటాపథంగా చెప్తున్నా, ఏంటంటే పూజ ఏది వ్యర్థం కాదు. ఇప్పుడు ఫలించలేకపోతే తర్వాత ఫలిస్తుంది అంతే. ఓపిక ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా, ఈ జన్మలో కాకపోతే కానీ వచ్చి చేసినటువంటి పుణ్యం చేసిన ఫలం పోదు 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 అంతే అమ్మ, మంచి మాట, అంత ఖచ్చితం. కనుక ఇదే పద్ధతి. చక్కగా నారాయణీయంలో 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని, 100 దశకాలు కదా, 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని చక్కగా దీన్ని చెప్పుకుంటే వాళ్ళకి ఆరోగ్యం. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.